మనకి లావణ్య గారు మాట్లాడిన మాటలు. సో అంటే ఒక లేడీకి ఇవ్వాల్సిన ఒక వాల్యూ ఇవ్వట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి అసలు? లావణ్య గారు మాట్లాడండి. లేడీ మాత్రమే కాదండి, ఇప్పుడు వరకు పార్టీకి ఇప్పుడు ఒక నాయకత్వం, ఒక నాయకుడో నాయకురాలో బయటకు వచ్చిందంటే వాళ్ళని నమ్ముకుని చాలా మంది వర్క్ చేస్తారండి. మనం ఒక్కళ్ళమే వర్క్ చేయం కదా పార్టీ అన్నాక. వాళ్ళందరి వర్క్ కూడా వృధా అయిపోతే ఎలాగా? ఇప్పుడు బోడే ప్రసాద్ గారు లాస్ట్ టైం 1 వీక్ బ్యాక్ సీట్ లేదని చెప్పారు. ఏ క్రైటీరియాతో సీట్ లేదని చెప్పినప్పుడు 1 వీక్ లో మళ్ళీ అదే క్రైటీరియా ఎలా వర్కౌట్ అయింది? నాకు అదే అర్థం కాని విషయం. సీట్ లేదని చెప్పినప్పుడు 1 వీక్ లో మళ్ళీ ప్లస్ అయిపోయిందా? మరి మేము ఇప్పుడు వరకు కష్టపడుతున్న మా పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు నేను డోర్ టు డోర్ తిరుగుతున్నానండి. ఇప్పుడు దాకా అధిష్టానానికి తెలుసు 1,70,000 ఓటింగ్ నేను కవర్ చేశాను. 6 మంత్స్ నుంచి బాబు గారి అరెస్ట్ నుంచి, బాబు గారు అక్రమ అరెస్టులు వివరించుకుంటూ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ నేను 1,70,000 ఓటింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నేను ఇవాళ వరకు చేశాను. అలాంటి అంత హార్డ్ వర్క్ చేసిన మా కుటుంబాన్ని కనీసం పిలిచి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మళ్ళీ అనౌన్స్ చేసేస్తే ఏంటండి అర్థం? ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది ఇప్పుడు ఆయన కూడా చేసి ఉంటారు, హార్డ్ వర్క్ ఏదో నాకు తెలీదు. బట్ దీంట్లో కొంత క్రైటీరియా, ఇగో ఈ ప్రాసెస్ ఉంది, ఇది సిన్సియర్ గా వర్క్ చేసి పార్టీకి చేసిన వాళ్ళకి ఇస్తాము అనే ఏదో ఒక క్రైటీరియా మనకు తెలియాలి కదండి. ఏ క్రైటీరియా మీద సెలెక్ట్ చేస్తున్నారో కనీసం తెలియాలి కదా. ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందండి, ఎగ్జామ్ కాంపిటీషన్స్ లో సెలక్షన్స్ ప్రాసెస్ ఒక ప్రాసెస్ ఉంటదిగా. అంటే స్మిత గారు అట్లీస్ట్ మీకు నామినేటెడ్ పోస్ట్ అయినా ఏమైనా ఆఫర్ చేశారా? భవిష్యత్తులో వచ్చే అవకాశం ఏమన్నా ఉంది? భవిష్యత్తులో ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అన్న సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అసలు దీనికే ఇంతవరకు పిలిచి మాట్లాడలేదండి. తెలీదండి, మాకైతే నమ్మకం పోయింది. 12 ఏళ్ళు 13 ఏళ్ల నుంచి వెయిట్ చేసిన కుటుంబం ఇది. మా నాన్నగారు పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేశారండి ఇదే తెలుగుదేశం పార్టీలో. మరి మా నాన్నగారికి వెన్నుపోట్లు జరిగినా కూడా మాట్లాడలేదు. సరే, దానికి కూడా మేము కాంప్రమైజ్ అయ్యాము. ఏ రోజు మేము వెళ్ళి ఏంటి సార్ ఇదని అడగలేదు, ఏది జరగలేదు. ఇవేమీ జరగనప్పుడు ఎన్నాళ్ళని కాంప్రమైజ్? అంటే మేమే ఎప్పుడు వర్క్ చేసుకుంటూ కూర్చొని చీమలు పొట్ట పెడితే ఇంకో పావును వచ్చి దూరుస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? అంటే ఈసారి మీ సపోర్ట్ ఉండదు అంటారు పెనమలూరులో టీడీపీ. ఇప్పుడు వరకు కాంపిటీషన్స్ ప్రతిసారి మేము కాంప్రమైజ్ అవ్వలేమండి. కనీసం ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, కనీసం ఇగో సో రీజన్ వల్ల చేయాల్సి వచ్చిందో ఏదో ఒకటి చెప్తే అది వేరే విషయం. అసలు తర్వాత అప్పుడు మాట్లాడచ్చు ఏంటి అనేది, ఉంటుందా ఉండదా, అది రీజనబుల్ వ్యాలిడ్ రీజనా కాదా అనేది మాకు అర్థం చేసుకుని దాన్ని బట్టి చెప్పగలను నేను ఆన్సర్. అసలు రీజన్ ఏంటో కూడా మాకు తెలియనప్పుడు నేను ఇంకేం ఆన్సర్ చెప్పనండి. అంటే అట్లీస్ట్ ఇవ్వలేదు, రాసిన ఎగ్జామ్ కి రిజల్ట్ ఏంటో కూడా తెలియదు మాకు, అది పరిస్థితి. అంటే అట్లీస్ట్ మీకు టికెట్ కేటాయించట్లేదు అన్న విషయం కూడా మీకు తెలియపరచలేదు. అండ్ ఫైనల్ గా బోడే ప్రసాద్ ఆయనకి టికెట్ కేటాయించిన విషయం తెలిసిన తర్వాత మీకు రావట్లేదు అన్న విషయం స్పష్టమైంది. సో మరి మిమ్మల్ని పిలిచి అట్లీస్ట్ మాట్లాడిన ప్రయత్నం అయినా చేస్తుంటే బాగుండేది. అట్లీస్ట్ ఇది కాకపోతే ఇంకొకటి నామినేటెడ్ పోస్టులు అయినా ఉంటాయి, ఏదో విధంగా మీ గౌరవాన్ని మీకు ఇచ్చుంటే బాగుండేది అన్నది మీ ఆవేదనగా కూడా కనిపిస్తోంది. ఇందులో ఈ పాయింట్ కూడా కనిపిస్తోంది. అవును, కానీ ఇప్పటి వరకు మేము ఏ నామినేటెడ్ పోస్టులు ఇంతవరకు అడగలేదండి పార్టీకి. 14లో కూడా రాలేదు, అప్పుడు కూడా అడగలేదు మేము. మళ్ళీ వెళ్ళి మాకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి, మరి మేము గ్రౌండ్ వర్క్ చేసి అసలు అప్పుడు మొత్తం ఖర్చు పెట్టింది కూడా మేము. టపీమని వేరే వాళ్ళకి ఇచ్చేసారు. అప్పుడు కూడా మేము వెళ్ళి మాకు ఇంకొక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వని మేము అడగలేదు, వాళ్ళు చెప్పలేదండి. ఎందుకు అని అంటున్నా నేను, అదే క్వశ్చన్. ఒక ఫ్యామిలీ, ఒక నాయకులు, మా అమ్మగారు కూడా అప్పుడు మా నాన్నగారు చనిపోయింది, మా అమ్మగారు కూడా తిరిగారండి. తిరిగే పరిస్థితి కూడా కాదు మాది అప్పుడు. మా ఫ్యామిలీ చాలా
ఇదిలో ఉంది, బాధలో ఉంది. నాన్నగారు చనిపోయారు, మా మామయ్య చనిపోయారు, మా తమ్ముడు బెడ్ రిడన్ అయ్యారు. యాక్సిడెంట్స్ వరుసగా జరిగినాయి మా ఫ్యామిలీలో అప్పట్లో. అప్పుడు అయినా కూడా మా నాన్నగారు ఈ అవకాశం పోతే మళ్ళీ ఆయన నిలబెట్టుకోలేమేమో అని చెప్పి అవన్నీ పక్కన పెట్టి మరి రోడ్డు మీదకి వచ్చి మేము వర్క్ చేస్తే కనీసం ఇంటిమేషన్ లేదు. ఓకేనండి, ఒక్కసారి మనం కృష్ణవేణి గారితో మాట్లాడదాం. ఓపిక పడతాం, ఎన్నాళ్ళని ఓపిక. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారండి. సో వారికి సమాధానం చెప్పాలి అంటారు. మీకు వారు టీడీపీ అధినేత